పాపము వలన వచ్చి జీతము మరణమైనది. మానవులంతా కూడా చనిపోయి అగ్నిగుండానికి వెళ్ళిపోతా ఉన్నారు. చూడండి, లోకములో అనేకులు చెప్పే విషయము, ఒకటి పరలోకం ఉంది, రెండు నరకం ఉంది. అయితే ఎవరైతే దేవునికి అనుగుణంగా మంచి జీవితం జీవిస్తారో వారు పరలోకానికి వెళ్తారని చెప్పబడుతుంది. అయితే పాపము చేయని వారు నరకములోనికి వెళ్ళిపోవాలా. నరకం అనేది అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి, ఈ లోకంలో జీవ జంతువులు పక్షులన్నిటికీ ప్రాణం ఉంది, అయితే ఆత్మ లేదు. మానవునికి ఒక్కరికే ఆత్మ ఉందండి. చనిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది. ఈ ఆత్మ పరమాత్మ చాతా హై అని చెప్తారు కదా. ఆత్మ చనిపోయిన తర్వాత కూడా దేవుని దగ్గరికి వెళ్తుంది, అక్కడ తీర్పు జరుగుతుంది. ఈ లోకంలో నీవు చేసేటువంటి క్రియలను బట్టి తీర్పు. పాపం అంటే దొంగతనము, వ్యభిచారము, అబద్ధములు,